హాయ్ ఎవ్రీవన్. దీపావళి అంటే దీపాల వరుస అంటారు కదా, అది ఇవాళ మన తిరుపతి రోడ్స్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే కరెక్టే అని నమ్మేస్తారు. మరి అలా ఉన్నాయండి. షాప్స్ అంతా మొత్తము విద్యుత్ దీపాలతోనే వరుసల్లాగా డెకరేట్ చేసేసిన్నారు. ఇంతకీ చెప్పలేదు కదా, ఈసారి దివాళీ హాలిడేస్ మాకు 3 days వరుసగా వచ్చేసాయండి. ఎప్పుడు కానీ హాలిడేస్ వస్తే నేను ముందుగా హౌస్ క్లీనింగ్ పని పెట్టుకుంటాను. కోర్స్ నేను ఒకటే కాదనుకోండి, వర్కింగ్ ఉమెన్ ఎవరైనా సరే అట్లే చేస్తారు. బట్ నాకు దానికంటే ఇంకొక పని కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. అదేంటంటే హౌస్ మెయింటెనెన్స్ ఒకటే కాదు, మన మెయింటెనెన్స్ కూడా మనం చేసుకుంటూ ఉండాలి అనేసి నేనైతే నమ్ముతా. అందుకే ఈసారి ఈ హాలిడేస్లో ఫస్ట్ డేనే నేను పార్లర్కి వెళ్దాము అనేసి అనుకుంటూ ఉంటే మా వాడు చెప్పినాడు, గ్రీన్ ట్రెండ్స్ వెళ్తాను నేను నార్మల్గా. గ్రీన్ ట్రెండ్స్ వద్దు మమ్మీ, చీప్ అండ్ బెస్ట్ బాగుంటుంది, విమెన్కి కూడా స్టార్ట్ చేస్తున్నారని చెప్పినాడు. సరే ఫస్ట్ టైం చూద్దాం అని చెప్పేసి నేను వచ్చాను. ఇక్కడ పక్కనే ఉన్నాయి చూడండి, మెన్స్ సలూన్ అండ్ విమెన్ సలూన్. గ్రీన్ ట్రెండ్స్ కంటే కంపేర్ చేస్తే కూడా ఇక్కడ కొంచెం ప్రైజెస్ తక్కువనే ఉన్నాయి, అందుకే చీప్ అండ్ బెస్ట్ అని పేరు పెట్టినారేమో. పార్లర్ అయితే బాగా ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంది, ఎక్విప్మెంట్ అంతా బాగానే ఉంది. ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు మాత్రం ఇద్దరే కనిపించారు, మరి మిగతా అప్పుడే ఉంటారేమో, ఈరోజు ఫెస్టివల్ అని లేరేమో. కొంచెం సర్వీస్ మాత్రం లేట్ అయ్యింది, బట్ నీట్గా చేశారు. సలూన్ అంతా ఒకసారి లుక్ వేస్తూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి షూట్ చేస్తూ ఉంటే ఇక్కడ గోడల మీద కొంతమంది ఉన్నారు చూడండి, బ్యూటిఫుల్గా రెడీ అయిపోయినారు వాళ్ళు. వాళ్ళ ఫేస్కి నా ఫేస్కి అయితే తేడా ఉంది. వాళ్ళు ఫుల్ మేకప్తో ఉన్నారు, నేనైతే ఓన్లీ పౌడర్తో ఉన్నాను. ఎవరు వైట్గా ఉన్నారో కామెంట్లో తెలిపండి. జస్ట్ జోక్ చేసా అంటే అండి, నా ఫేస్తో కంపేర్ చేస్తే వాళ్ళ ఫేసెసే బాగా వైట్గా ఉన్నాయి, ఫేర్గా ఉన్నారు వాళ్ళు. ఇక సర్వీస్ చేసే అమ్మాయి నన్ను 15 minutes కూర్చోమని చెప్పేసి సర్వీస్ రూమ్ అయితే రెడీ చేసేసింది. తనే నిఖిత, నాకు సర్వీస్ చేసిన అమ్మాయి. చాలా ఓపిక్గా పేషెన్స్గా చేసింది, అందుకే తనకి థ్యాంక్స్ చెప్పేసి పేమెంట్ చేసి రిటర్న్ అయిపోతున్నా. ఓకే అండి, బ్లాగ్ నచ్చింటే లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. బాయ్.